పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, అలాగే ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, 23వ తారీఖు అష్టమి, శనివారం. అధిక మాస శుక్లపక్ష అష్టమి, దుర్గాష్టమిగా మనం చేసుకునేటటువంటి అష్టమి, కానీ శనివారంతో కూడా వస్తాం. మరి అమ్మవారికి అష్టమి తీర్థులు ఎంత ప్రామినెంట్ రోల్ ని ప్లే చేస్తే, ఎంత ఇష్టం అమ్మవారికి అనేది చాలా సందర్భాల్లో మీరు చెప్పి ఉన్నారు. ఈ అష్టమి అంటే అధిక మాసంలో వస్తోంది కాబట్టి దీనికి ఏమైనా విశిష్టత ఉంటుందా? ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఈ తిథిని మీ ద్వారా? తప్పకుండా చెప్తాను పద్మిని. ఈసారి మనము ఏం చేద్దాము అని అంటే రిలేటెడ్ టు న్యూమరాలజీ చెప్పుకుంటాం. ఎందుకు అని అంటే సాటర్న్ వల్ల, శని భగవానుడి వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. అంటే సరౌండింగ్ చూసుకుంటే నాకైతే నాకు శనివార దశ, మైత్రికి ఏళ్ళనాటి శని, చిన్నుకి ఏళ్ళనాటి శని, మా విద్యతకి ఏళ్ళనాటి శని, మొత్తం శని ఫ్యామిలీ. సుజాతక్కకి ఏళ్ళనాటి శని, నాతో ఎవరెవరు చుట్టుపక్కల ఉన్నారో నేను అవుదానేమో. నేను జస్ట్ అయిపోయింది. నేను జాయిన్ అవుతా, నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవుతా. నేను అనుకుంటా బంపర్ ఆఫర్ ఇచ్చాడు భగవంతుడా అనిపిస్తుంది నాకైతే. ఎవరు చెప్పు ఏదైనా పెడితే, అమ్మ చాలా ఇబ్బందిగా ఉంది, అబ్బా చాలా అసలు మెంటల్ టెన్షన్ గా ఉంది, ఇవే అన్నమాట. అట్లా మనం చూస్తే గనక సాటర్న్ వల్ల మనం ఇబ్బంది పడుతున్నాము అని అనుకుంటాం, కానీ హీ ప్యూరిఫైస్ అస్. అరే మన జీవితంలో ఏమన్నా ఉండాలిరా బాబు, ముందుకెళ్ళాలి, ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి, భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఇంప్యూరిటీస్ అన్ని కూడా క్లియర్ చేసుకోవాలన్నమాట. మిగతా ప్లానెట్స్ అన్ని కూడా, సరే నాన్న కూర్చో, నువ్వు పూజ చేసుకున్నాక నాకు చెప్పు, ఇంప్యూరిటీస్ అన్ని క్లియర్ అయిన తర్వాత నా దగ్గరకు భగవంతుడి దగ్గర తీసుకెళ్తానులే అని కనుకంటే, సాటర్న్ ప్లానెట్ మాత్రం దగ్గరుండి స్నానం చేపిస్తాడు అన్నమాట. నలుగు పెట్టి జాడించి తీసి. కాబట్టి ఒక రకంగా చెప్పాలి అంటే మనకి ఆయన చాలా హెల్ప్ చేస్తున్నట్టు. అలాగే మనం అందులో కనుక మనము నెగ్గాము అనుకుంటే కనుక, అది ఓర్చుకున్నాము, ముందుకెళ్ళాము అని అనుకుంటే కనుక, జీవితాంతం మనని వదలడు. ఆయన ఇచ్చినంత ధనము, ఆయన ఇచ్చినంత పాజిటివ్ రిజల్ట్స్ ఎవ్వరు ఇవ్వరు అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సాటర్న్ ఎందుకు అన్నాను ఇప్పుడు అని అంటే కనుక, సాటర్న్ 8 నెంబర్ కిందకు వస్తుంది కదా. అష్టమి అనేసరికి నాకు నేను అనుకున్న ఇన్ఫినిటీ నెంబర్ గురించి చెప్పాలి అని అనుకున్నాను. ఏదో మనం చెప్పాలి కదా అని చెప్పి దాన్ని లాగేసేసి సాగదీసి చెప్పే అలవాటు లేదు, మన కాంబినేషన్లో అయితే లేదు. కాబట్టి నేనేమిటంటే 8 అనేసరికి సాటర్న్ రిలేటెడ్ కదా, అది మళ్ళీ ఇన్ఫినిటీ కిందకి కూడా మనం చూసుకుంటే గనక దీన్ని మనం యూజ్ చేసుకుందాము ఈ సాటర్డే రోజు అని నేను అనుకుంటున్నాను. మీరు జస్ట్ ఏం చేస్తారంటే, ఒక పేపర్ మీద బ్లూ కలర్ స్కెచ్ పెన్తో ఇన్ఫినిటీ సింబల్ వేసేసుకొని మీరు తల కింద పెట్టుకొని పడుకోండి. 8 ఇలా పడుకుంటే ఎలా ఉంటుందో దట్ ఈస్ ఇన్ఫినిటీ. అది పేపర్ మీద వేసేసుకొని మీరు పడుకోండి. సాటర్న్ ఆ రోజు శనివారం రోజు పెట్టుకోండి. శనివారం మార్నింగ్ ఆ సింబల్ వేసుకొని మీరు పర్స్ లో పెట్టుకోండి. మార్నింగ్ అంతా లేదు అంటే కనుక చక్కగా చేతి మీద వేసేసుకోండి. ఇట్లా ఇక్కడ కూడా ఇట్లా ఇన్ఫినిటీ సింబల్ వేసుకోవచ్చు అనమాట. మార్నింగ్ అంతా వేసుకోండి. నైట్ మీరు ఒక పేపర్ మీద పెట్టేసి దిండు కింద పెట్టుకొని పడుకోండి. ఎందుకు చెప్తున్నాను అంటే, సబ్ కాన్షియస్ మైండ్ మనం రాత్రి నిద్రపోయిన తర్వాతే ఓపెన్ అవుతుంది. సో ఇన్ఫినిట్ డోర్స్ అన్ని కూడా ఆ టైంలో ఓపెన్ అయ్యి మనకి మంచి చేస్తాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి సాటర్న్ ఎందుకండి ఇంత? అలాగే మీరు ఏం చేస్తారు అంటే, ఆంజనేయ స్వామి ఆరాధన చాలా ఇంపార్టెంట్ రేపటి రోజు. ఎందుకు ఆంజనేయ స్వామిది అని అంటే కనుక, నేను మొన్న చెన్నై కూడా వెళ్ళేసి వచ్చాను కదా పద్మిని. ఏ గుళ్ళో అయినా సరే, అమ్మవారి గుళ్ళో కానీ, అటు శివుడి గుడిలో కానివ్వండి, ఎక్కడొక్కడ ఆంజనేయ స్వామి ప్రతిమ చెక్కబడి ఉంటుంది. స్తంభాల మీద అయినా సరే, అమ్మవారి ఎదురుగుండా అయినా సరే, స్తంభం మీద ఆంజనేయ స్వామి ప్రతిమ అనేది చెక్కబడి ఉంటుంది అనమాట. అంటే సాటర్న్ నుంచి వచ్చే ఇబ్బందులన్నీ కూడా ఆంజనేయ స్వామి దయ వల్ల మనము వాటిలో పాస్ అవుతామని గుర్తుపెట్టుకోవాలన్నమాట. శివుడు కూడా తప్పించుకోలేకపోయాడు కదా మరి శని భగవాను అని అంటే, శివుడి దగ్గరికి వచ్చి సాటర్న్ నుంచున్నాడట. నుంచొని, నువ్వు నన్ను సృష్టించావు కదా ప్లానెట్ కింద, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు అని అడిగారట.
అని అడిగితే శివుడు అన్నాడట, నువ్వు చెప్పు, నువ్వేం చేస్తావో చెప్తే నా ఎక్స్పెక్టేషన్ తర్వాత చెప్తాను. భగవంతుడు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయడు, అదే కదా. నువ్వేం చేస్తావో చెప్పు అని అన్నాడు. అంటే నేను చాలా ధర్మంగా పనిచేస్తాను, అవతల ఎవరున్నా నేను పట్టించుకోను, నాకు ఇచ్చిన పనిని నేను సవ్యంగా నిర్వర్తిస్తాను అని చెప్పాడట. అని చెప్పినప్పుడు ఈయన అన్నారట, నన్ను వదిలేరా బాబు అని కూడా అనలేకపోయారట ఆయన. నీ పని నువ్వు చేయను ఆయన అనే చెప్పారట. చెప్పినప్పుడు మరి శివుణ్ణి కూడా వదలలేదుగా, చెట్టు తోరలో ఉన్నాడు కదా 7 సంవత్సరాలు, హి అని నవ్వుకుంటాం మనం. ఎందుకు? చాలా మందిని చూసాను నేను, శివుడు కూడా తప్పించుకోలేకపోయాడు మనం ఎంత అని చెప్పి వదిలేస్తారన్నమాట. చాలా మందిని నవ్వుతూ అది చాలా జోవియల్గా జోక్గా తీసుకునే వాళ్ళని ఎంతో మందిని చూసాను నా చిన్నప్పటి నుంచి. అయితే ఈశ్వరుడు ఏమనుకున్నాడట, నేను సృష్టించాను, కర్మఫల ప్రదాతగా నియమించాను, నాకు చాలా సంతోషంగా ఉంది, పని ఎలా తన పని తాను చేస్తున్నాడంటే చక్కగా చేస్తున్నాడు. చక్కగా చేస్తున్నాడు, నన్ను కూడా వదలలేదు, నో పార్షియాలిటీ అని అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ నా పిల్లలు ఏమైపోతారు, నేను ఈ మనుషులందరూ ఏమైపోతారు, ఇలా కాదు అని చెప్పి మళ్ళీ ఆంజనేయ స్వామిగా పుట్టాడు. అద్భుతం. ఎవరైనా సరే, ఎంత కర్మఫల ప్రదాత అయినా ఏమైనా సరే, తనని రక్షించినప్పుడు స్వామి నువ్వు నన్ను రక్షించావు కదా, నీకేం కావాలో చెప్పు నువ్వు అని అంటారు కదా. అలా అన్నప్పుడు ఎప్పుడైతే రావణాసుడు బంధించి ఉంచాడో, రావణాసుడు ఇబ్బంది పెట్టాడో, ఆ రావణాసుడి చెర నుంచి ఆంజనేయ స్వామి విడిపించారు అని చదివాను నేను. అప్పుడు చదివినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే నా మనసుకి, మరి నువ్వు నన్ను ఇంతటి వాడిని, రావణాసుడు ఏంటంటే ప్లానెట్స్ అన్నిటినీ ఎక్కడ ఎలా నిలబెట్టాలో అలా నిలబడాలన్నమాట. ఇంద్రజిత్తు పుట్టడానికి దుర్మార్గుడు. సాటర్న్ మాట వినలేదు కాబట్టి సాటర్న్ ఇబ్బంది పడ్డాడు పాపం, అక్కడ శని భగవానుడు ఇబ్బంది పడ్డాడు. అప్పుడు ఆంజనేయ స్వామి వదిలించాడట. ఆంజనేయ స్వామి మరి నన్ను ఇంత చేసినప్పుడు, నా పని నేను సవ్యంగా చేస్తున్నా కూడా నన్ను హింసిస్తుంటే నువ్వు నన్ను రక్షించావు స్వామి, నువ్వు ఏం చేయాలో చెప్పు అని అంటే, ఒక పని చేయి, నా తోకను ఆశ్రయించు, అప్పుడు నేను నువ్వేం చేయాలో నేను చెప్తాను అని అన్నట్ట. అంటే ఇంకా ఆయన తోకను ఆశ్రయించాడు కదా, ఆయన సందుల్లోనూ గొంతుల్లోనూ ఎక్కడ పడితే అక్కడ తిరిగేశాడట. వానరం కదా, చిన్నవాడైపోతాడు, సందుల్లోంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇలా ఫర్ సపోజ్ 2 కొండలు ఉన్నాయనుకో, ఆ మధ్యలోంచి కూడా వెళ్ళిపోతాడు ఆంజనేయ స్వామి. ఈయన పరిస్థితి ఏమిటి, మొత్తం ఊనమైపోయింది. ఏంటి ఇలా అనంటే, నువ్వు పట్టుకున్నప్పుడు మనిషి జీవితం కూడా ఇలా అవుతుంది, అది నీకు తెలియజేయడానికి నేను ఈ పని చేశాను. నువ్వు అందుకని నువ్వు ఉన్నప్పుడు నన్ను పూజిస్తే గనక వాళ్ళని ఏం చేయకు, వాళ్ళని రక్షించు అని చెప్పారట స్వామి. భగవంతుడు చూడు, ఆయన కోసం చెప్పుకోలా మన కోసం చెప్పాడు, అందుకే ఆయన భగవంతుడు అయ్యాడు. కాబట్టి ఎంత బాగా చెప్పారు తెలుసా, మీకు మీరే సాటి కదా. మీకు కూడా అనిపించింది కదా, కమెంట్ సెక్షన్ లో రాయండి, తను చూస్తారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వెరీ వెల్ సెడ్. ఇవాళ అమ్మవారికి మాట ఇచ్చి వచ్చాను. ఈ మధ్య ఒకటో చాలా మాటల్లో ఫంబుల్స్ వస్తున్నాయమ్మా. తిట్లదారు తిట్లే, పూజదారు పూజే. తిట్టదే మరి పనులు అవ్వట్లేదు, ఏం చేయమంటావు చెప్పి. ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు ఫోన్లో ఒకళ్ళని తిట్టుకుంటూ వచ్చాను. తిట్టదే నాకు పని అవ్వట్లేదమ్మా, అది మాత్రం ఏమనుకోకని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకుంటూ వచ్చాను. ఇది చదివినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది పద్మిని. ఎందుకంటే భగవంతుడు తనని నియమించిన వాళ్ళని, నా కోసం నువ్వు నీ రూల్స్ ని మార్చుకో అని చెప్పకుండా, ఆయన రూల్స్ ఎప్పుడు మార్చుకోవాలి, అది కూడా మళ్ళీ తను ఆ అంశతో పుట్టి, రుద్రాంశ సంభూతుడు అని అంటాం కదా మన ఆంజనేయ స్వామిని, అలా మళ్ళీ పుట్టి చక్కగా మన కోసం అంటూ ఒక దారిని ఏర్పరిచాడు అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ సాటర్డే అష్టమి రోజు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి చక్కగా అక్కడ హనుమాన్ చాలీసా చదివి, స్వామి మమ్మల్ని కష్టం నుంచి దూరం చెయ్యి, లేదు అని అంటే గనక ఈ హనుమాన్ చాలీసా అసలు జనం కోసం, అంటే లోకం కోసం, అభివృద్ధి కోసం అని చెప్పి మేము చదువుతున్నాము. ఇన్ఫినిట్ అంటే ఏంటి పద్మిని, చాలా అన్ని ఆలోచన అనంతం కదా, నా కోసం కాదు, ఈ అనంత సృష్టి కోసం నేను ఆలోచిస్తూ నేను ఈ హనుమాన్ చాలీసా చదువుతున్నాను స్వామి అని చెప్పి ఇస్తే, వాళ్ళందరికి వెళ్ళే అంటే ఏదైతే లైట్ ని మనం అక్కడ పెడితే ఎట్లయితే ప్రొజెక్ట్ అవుతుందో వెలుగు, మనం చదివింది ఏదైనా కూడా తిరిగి మనకే వస్తుంది. కాబట్టి
తప్పకుండా మనకు అన్ని అంత మంచి జరుగుతుంది, పనులు అవుతాయని గుర్తుపెట్టుకో. అమేజింగ్ అక్క, అమేజింగ్. అసలు చాలా అద్భుతంగా తెలియజేశారు. లోకా సమస్త సుఖినో భవంతు అని ప్రతి సందర్భంలోనూ మన సనాతనంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అంటారు. ఇది ఇప్పుడు ప్రాక్టికల్ గా చెయ్యండి అని చెప్తున్నారు. రేపటి రోజున ఏ టైంకి వెళ్ళమంటారు గుడికి? గుడికి మార్నింగ్ అవర్స్ పొద్దున వెళ్ళండి, వెళ్ళమంటారా? లేదు మార్నింగ్ కుదరకపోతే ఖచ్చితంగా ఈవినింగ్ వెళ్ళండి. చక్కగా రాముల వారిని కూడా తప్పకుండా స్తుతించండి ఇక్కడ. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క, కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్.